అర్ధరాత్రి సమయం. అడవి నిశ్శబ్దంగా ఉంది. గాలి ఊపిరి కూడా వినిపించేంత నిశ్శబ్దం. చెట్ల కొమ్మలు చీకటిలో దయ్యాల చేతుల్లా కదులుతున్నాయి. ఆ భయానక వాతావరణంలో కూడా ధైర్యంగా ముందుకు నడుస్తున్నాడు మహారాజు విక్రమార్కుడు. అతని భుజంపై మళ్లీ వేలాడుతున్నాడు తెలివితేటలతో కూడిన కపటమయమైన బేతాళుడు. ప్రతి అడుగు వేస్తున్నప్పుడు ఎండిన ఆకులు చప్పుళ్ళు చేస్తూ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతున్నాయి. బేతాళుడు మెల్లగా నవ్వాడు. రాజా విక్రమా, నువ్వు నన్ను ఎంత పట్టుకున్నా ప్రతిసారీ నా కథలలో దాగిన సత్యాన్ని బయటపెట్టేంతవరకు నువ్వు మౌనంగా ఉండలేవు. ఈరోజు నేను చెప్పబోయే కథ నీ న్యాయబుద్ధిని మరింత పరీక్షిస్తుంది అన్నాడు. విక్రమార్కుడు ఒక్క మాట కూడా పలకకుండా ముందుకు నడిచాడు. బేతాళుడు తన కథను ప్రారంభించాడు. ఒకానొక కాలంలో ధర్మపురి అనే రాజ్యంలో ధర్మసేనుడు అనే రాజు ఉండేవాడు. అతనికి 2 కుమారులు, వీరేంద్రుడు, సత్యేంద్రుడు. పెద్దవాడు వీరేంద్రుడు శౌర్యవంతుడు, యుద్ధంలో అజేయుడు. చిన్నవాడు సత్యేంద్రుడు జ్ఞానవంతుడు, ప్రజల మనసు గెలుచుకున్నవాడు. రాజ్యం మొత్తానికి 2 ప్రియమైనవారే. ఒకరోజు రాజు అనారోగ్యంతో పడిపోయాడు. రాజ్యానికి వారసుడు ఎవరో నిర్ణయించాల్సిన సమయం వచ్చింది. రాజు ఒక పరీక్ష పెట్టాడు. ప్రజలకు నిజంగా అవసరమైనది ఏది, శౌర్యమా లేక జ్ఞానమా? 2 యువరాజులు వేరువేరు మార్గాల్లో ప్రజల కోసం సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. వీరేంద్రుడు సరిహద్దుల్లో దొంగల దాడులను అణిచివేశాడు. శత్రురాజ్యాలను జయించాడు. ప్రజలకు భద్రత కల్పించాడు. రాజ్యం బలంగా మారింది. సత్యేంద్రుడు రైతుల సమస్యలు విన్నాడు. నీటి కొరతను పరిష్కరించాడు. పాఠశాలలు నిర్మించాడు. అనారోగ్యంతో ఉన్నవారికి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాడు. ప్రజల జీవితం మెరుగుపడింది. కొంతకాలం తర్వాత రాజు మరణించాడు. ఇప్పుడు ప్రజల ముందే నిర్ణయం తీసుకోవాలి. సభ ఏర్పాటు చేశారు. ప్రజలు 2రినీ సమానంగా మెచ్చుకున్నారు. కాని రాజ్యాన్ని పాలించేది ఒక్కరే. అప్పుడు ఒక వృద్ధుడు ముందుకు వచ్చి అన్నాడు, రాజ్యం బలంగా ఉండాలంటే యుద్ధంలో గెలిచే రాజు కావాలి. కాని ప్రజల గుండెల్లో ఉండాలంటే జ్ఞానం కలిగిన రాజు కావాలి. ఈ మాటలతో సభలో గందరగోళం నెలకొంది. 2 యువరాజులు ఒకరినొకరు చూసుకున్నారు. చివరికి వీరేంద్రుడు ముందుకు వచ్చి అన్నాడు, నా తమ్ముడు ప్రజల మనసు గెలుచుకున్నాడు. రాజ్యానికి అతడే సరైనవాడు అని. సత్యేంద్రుడు వెంటనే స్పందించాడు. అన్నయ్య, నువ్వు లేకపోతే ఈ రాజ్యం సురక్షితంగా ఉండదు. నువ్వే ఈ రాజ్యానికి రాజువి అన్నాడు. 2 ఒకరినొకరు రాజుగానే చూడాలనుకున్నారు. బేతాళుడు ఇక్కడ నవ్వి విక్రమార్కుడిని అడిగాడు, రాజా, చెప్పు, రాజ్యానికి నిజంగా ఎవరు అర్హులు? శౌర్యవంతుడైన వీరేంద్రుడా లేక జ్ఞానవంతుడైన సత్యేంద్రుడా? నువ్వు తెలుసుకుని కూడా మౌనంగా ఉంటే నీ తల 1000 ముక్కలవుతుంది. విక్రమార్కుడు కొద్దిసేపు నిశ్శబ్దంగా నడిచాడు. చివరికి అన్నాడు, బేతాళా, నిజమైన రాజు తన స్వార్థాన్ని వదిలి రాజ్య ప్రయోజనాన్ని ముందు ఉంచేవాడు. వీరేంద్రుడు తన సింహాసనాన్ని తమ్ముడికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అదే నిజమైన రాజగుణం. అలాగే సత్యేంద్రుడు కూడా అన్నయ్యను ముందు నెట్టాడు. కాని ప్రజల అవసరాలు చూసుకునే జ్ఞానం, ధర్మం, కరుణ కలిగిన రాజు ఎక్కువ కాలం రాజ్యాన్ని నిలబెట్టగలడు. కాబట్టి సత్యేంద్రుడే రాజ్యానికి అర్హుడు. వీరేంద్రుడు అతనికి బలమైన సేనాధిపతిగా ఉండాలి అన్నాడు. బేతాళుడు ఘోరంగా నవ్వాడు. విక్రమా, మళ్ళీ నువ్వు మాట్లాడావు. నువ్వు సత్యం చెప్పావు. కాని ఇప్పుడు నేను మళ్లీ చెట్టుపైకి ఎగిరిపోతాను అని చెప్పగానే అతను విక్రమార్కుడి భుజం మీద నుంచి జారిపడి ఆ చెట్టుపై వేలాడాడు. విక్రమార్కుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా తిరిగి చెట్టెక్కి బేతాళుణ్ణి పట్టుకున్నాడు. అతని ముఖంలో అలసట లేదు, ధైర్యం మాత్రమే ఉంది. బేతాళా, ఎన్నిసార్లు తప్పించుకున్నా నీపై నా వాగ్దానం నిలబెట్టుకుంటాను అన్నాడు. బేతాళుడు ఈసారి కొద్దిగా ఆశ్చర్యపోయాడు. రాజా, నీ పట్టుదలే నిన్ను గొప్పవాడిగా చేస్తోంది. ఇంకా ఎన్నో పరీక్షలు మిగిలి ఉన్నాయి. సిద్ధంగా ఉండు
అడవి గాలి మళ్లీ గుసగుసలాడింది. చంద్రుడు మేఘాల వెనుక దాగాడు. విక్రమార్కుడు మళ్లీ నిశ్శబ్దంగా ముందుకు నడిచాడు, భుజంపై బేతాళుడితో. ఇలా విక్రమార్కుడి ధైర్యం, న్యాయబుద్ధి, మాట నిలబెట్టుకునే స్వభావం ప్రతి పరీక్షలో వెలుగుతూనే ఉంది. కాని బేతాళుడి కథలు ఇంకా ముగియలేదు. ఈ కథ ఇంకా ముగియలేదు. తరువాతి భాగంలో ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు.